తల్లిదండ్రులు పిల్లల యొక్క అభిరుచులను తెలుసుకుని వారు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలంటూ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో చెరుకుంపాలెంలోని సరస్వతి కళాశాల ప్రాంగణంలో కళాశాల చైర్మన్ ఆవుల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లల ఎదుగుదలకు ఇటువంటి ఆత్మీయ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎదుటివారి పట్ల స్నేహపూర్వకంగా మెలిగినప్పుడే సమాజంలో మంచి స్థాయిలో నిలుస్తామంటూ అందుకు ఉదాహరణగా కళాశాల చైర్మన్ ఆవుల రమణారెడ్డి అంటూ కొనియాడారు. మరో అతిథిగా పాల్గొన్న ఎలక్ట్రికల్ ఈఈ ఎం హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలని అన్నారు. సమాజంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనదని, గురువును మించిన దైవం మరొకటి లేదంటూ తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య స్నేహ సంబంధాన్ని ఏర్పరిచేందుకే పీటీఎం సమావేశాలు మంచి ఫలితాలు అందిస్తాయంటూ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. తల్లిదండ్రుల స్థితిగతులను బట్టి విద్యార్థులు నడుచుకోవాలంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సిఇఓ నాటకం సురేష్, కళాశాల డీన్ సురేంద్ర, వెంకటేశ్వర్, ప్రిన్సిపల్లు మల్లేష్, రావూరి శ్రీను, మీరారెడ్డి, రాజేష్, సురేష్, శ్రీదర్జ మాధవి, అనిత, నాగజ్యోతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అందరూ మనస్ఫూర్తిగా కొట్టారు. కొట్టమంటే కొట్టే క్రాఫ్ట్ కాదు. మీ అమ్మాయి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ మెలకొట్టి, మీ తల్లిదండ్రులు మీరు కష్టపడేటప్పుడేమో మా అమ్మాయి అంత కష్టపడలేడు, మా అబ్బాయి అంత కష్టపడలేదు. దగ్గుమాటి భువన చంద్రారెడ్డి. మేడం కొంచెం దగ్గర మేడం. ఫోటోకి ఇస్తే త్వరగా సార్ వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చి పంపించాలి. భువన చంద్రారెడ్డి, వెంకట మహేదర్ రెడ్డి. ఉపాధ్యాయులైతే ఆ స్పీచ్ ఇవ్వగలరు, కానీ ఈరోజు ఇటువంటి ఆత్మీయ సమావేశం పెట్టమని నిర్ణయించినందుకు నిజంగా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అలానే పిల్లలు, విద్యార్థులు కలిసి జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశంలో పిల్లల పోకడ ఎలా ఉంది, అలానే ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు, తర్వాత వాళ్ళ పోకడ ఎలా ఉంది అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, రెగ్యులర్గా వస్తున్నారా లేదా, ఇవన్నీ ఉపాధ్యాయులకే ఎక్కువ అవగాహన ఉంటుంది తల్లిదండ్రుల కన్నా కూడా. తల్లిదండ్రులు ఇంటి దగ్గర పంపిస్తారు, కానీ వీళ్ళు ఇక్కడికి వస్తున్నారా లేదా ప్రతి ఒక్కటి తెలుసుకునేది ఉపాధ్యాయులు. అట్లనే ఈ ఇంటరాక్షన్ జరిగినప్పుడు పిల్లల యొక్క చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్, బయట యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు,
కాలేజీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు, ఆ డిసిప్లిన్ ఉందా అనేది మన అధ్యాపకులు తెలుసు. కాబట్టి ఆ ఇంటరాక్షన్ చేస్తే వారి యొక్క మెరుగుదలకి, అంటే పిల్లల యొక్క ఎదుగుదలకి బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమావేశం జరుగుతుందని అనుకుంటా ఉన్నాను. ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇటువంటి వాటి. అట్లనే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని రమణారెడ్డి గారిని చూస్తే నేను తెలుసుకున్నాను. అంటే ఆయన ఇంత పెద్ద విద్యా సంస్థలు ఇన్ని చోట్ల చేస్తూ ఆయన ఎంత ఒదిగి ఎంత చక్కగా రిసీవ్ చేసుకోవటం కానీ, అందరితో మాట్లాడటం కానీ చేస్తున్నాడంటే ఆ ఎదుగుదల ఎక్కడొచ్చింది? ఆ డిసిప్లిన్ వీటిల్లోనే. ఆ మాట్లాడే ఇది అంటే సోషల్గా మన మనిషి అని ప్రతి ఒక్కరిని అప్పుని చేర్చుకొని అలా మాట్లాడటం వల్ల ఆయన ఇలా ఎదగలిగారు. సో ఇదే మెయిన్. మేము తెలుగు మీడియమే, చెప్పినట్టు మేము తెలుగు మీడియం. మేము ఇక్కడ పిఆర్ హై స్కూల్లో చదువుకున్న వాడిని. తర్వాత ఆటోమేటిక్గా ఇంగ్లీషు ఇంటర్మీడియట్లో చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో కొంత నేర్చుకుంటాం. కాబట్టి అది సరిపోతుంది మన ఎదుగుదలకి. ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా కష్టపడి చదివి డాక్టర్ అవ్వచ్చు. కానీ డాక్టర్ అయినంత మాత్రాన ప్రతి పేషెంట్ని నువ్వు ఎలా చూస్తే, అంటే ఎంత దగ్గరగా నీ మనిషిలాగా, నీ సొంత మనిషిలాగా నువ్వు దగ్గరకు తీసుకొని నువ్వు చూస్తేనే నువ్వు డాక్టర్గా పేరు తెచ్చుకోగలుగుతావు, డాక్టర్గా ఎదుగుదల ఉంటుంది నీకు, నీ హాస్పిటల్ బాగుంటుంది. అదే నువ్వు ఎంత బాగా చదివినా ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేయకపోతే నీకు ఎదుగుదల ఉండదు. సో ఇట్లాంటివన్నీ కూడా పిల్లల్లో చాలా ముఖ్యం. చదువు కన్నా రిలేషన్స్ అనేవి చాలా ముఖ్యం. మన ఇంట్లో రిలేషన్స్ కానీ, పక్కన వాళ్ళు కానీ, ఎవరైనా కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా సాటి మనిషి గురించి మనం కూడా కొంత ఆలోచించటం, మనం చేయగలిగినంత వరకు హెల్ప్ చేస్తూ ఉంటాం. అట్లాంటి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా చదువుకుంటుంటారు. కాబట్టి ఎదుగుదల అనేది డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్తారని అనుకుంటూ, నేను కూడా కొన్ని సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసిన అనుభవం ఉంది నాకు. తర్వాత నేను గ్రూప్ 1 సర్వీస్లో కమిషనర్గా వచ్చాను. కాబట్టి చాలామంది విద్యార్థులతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు మరి సరస్వతి విద్యా సంస్థల వారికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్తో, టీచర్స్తో, విద్యార్థులను అందరినీ కూడా ఒక చోట చేర్చే బృహత్తర కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గమనిస్తే పేరెంట్స్ చాలా వరకు విద్యార్థుల్ని స్కూల్ కానీ కాలేజీలో కానీ చేర్పిస్తూనే మా పని అయిపోయింది. ఇక ఆ కళాశాల లేదా ఆ స్కూల్ యాజమాన్యం చూసుకుంటారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇలాంటి సమావేశాలు చేయడం వల్ల విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులకు, పేరెంట్స్కి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అందుకని ఈ ముగ్గురి గురించి నేను ముఖ్యమైన సూచనలు కొన్ని చేయదలుచుకున్నాను. ముఖ్యంగా విద్యార్థుల గురించి, రెండవది పేరెంట్స్ గురించి, మూడవది టీచర్స్ గురించి లేదా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ గురించి. సో విద్యార్థులందరూ కూడా జూనియర్ కాలేజ్ విద్యార్థులు కాబట్టి వారి వయస్సు చూస్తే మనం అడాలసెన్స్ ఏజ్ అంటారు దీన్ని. కౌమార దశలో ఉంటాము. అంటే బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ దశలో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది పేరెంట్స్, టీచర్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే వారికి శారీరకంగా, మానసికంగా కూడా మార్పులు జరుగుతున్న వయసు ఇది. ఈ మార్పులని, భావోద్వేగాలు రావడానికి కారణం ఇది. అలాంటి బయోలాజికల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు పేరెంట్స్ కూడా వారి యొక్క అభిప్రాయాలని గౌరవించాలని కోరుకుంటుంటారు. అధ్యాపకులు కూడా చాలా జాగ్రత్తగా ఈ వయసులో వారికి నచ్చజెప్పుతూ, ఈ వయసుని మనం దాటించగలిగితే, టీన్ ఏజ్ ఉంటుంది ఇక్కడ, 13 మొదలుకొని 19 వరకు. టీన్ అంటారు దాన్ని. 13, 14, 15 ఇలా 19 వరకు ఉన్న ఏజ్ టీనేజ్. కాబట్టి ఆ టీనేజ్లో ఈ భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లలకు. పేరెంట్స్ చెప్పింది నచ్చదు కూడా. అందుకని ఆ వయస్సులో వాళ్ళని ఎలా డీల్ చేయాలనేది ఉపాధ్యాయులు మనకు ట్రైనింగ్లో నేర్చుకొని ఉంటాం మనం అంతా కూడా. అందుకని ఈ వయసులో పిల్లలు కూడా
పేరెంట్స్తో టీచర్స్తో ఈ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ఈ ఏజ్ దాటిన తర్వాత మీరందరూ కూడా డిగ్రీ కళాశాలకు వచ్చిన తర్వాత ఒక మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. సో అప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది డెవలప్ అవుతుంది. తల్లిదండ్రులు వీళ్ళిద్దరినీ కలిపి ఆత్మీయ సమ్మేళనం పెట్టమని చెప్పని రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కార్యక్రమం నడుస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు, విద్యార్థులు వారి వారి పాత్ర ఏంటి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా మేనేజ్మెంటు వీళ్ళందరూ కలిసి ఒక చోట కనుక చేరినట్లయితే సమస్యలు ఏమున్నాయి, టీచింగ్లో సమస్యలు ఉన్నాయా, మెస్సుల్లో సమస్యలు ఉన్నాయా, లేకుంటే ఏ విధంగా ముందరకు పోవాలి, కరికులం ఏ విధంగా ఉండాలి, ఇటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని ఒకరికొకరు డిస్కస్ చేసుకొని విద్యార్థుల భవిష్యత్తు బాగుండటం కోసం బాటలు వేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అందరినీ ఆత్మీయ కలయికమ్మని చెప్పింది. అందుకు అనుగుణంగా మిమ్మల్ని అందరినీ కూడా చైర్మన్ గారు రమణారెడ్డి గారు విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ ఇక్కడ సమీకరించి మమ్మల్ని కూడా మా యొక్క అనుభవాలను కూడా పంచుకోమని ఇక్కడికి స్వాగతించారు. అందుకు సదా కృతజ్ఞతలు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు వాళ్ళ సమస్యలు, అట్లానే ఉపాధ్యాయుల పట్ల, తల్లిదండ్రుల పట్ల విద్యార్థులు ఏ విధంగా మెలగాలి అనే విషయాలు పెద్దలు తెలియజేయడానికి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళకు ఒక మార్గదర్శకాన్ని ఇవ్వడానికి, అట్లానే మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నత స్థితిలో ఉన్నారో మీరు ఒకసారి గమనించి వాళ్ళని ప్రోత్సహించడానికి మనందరికీ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, మన రాష్ట్రం మొత్తం మీద ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ అందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బడివైపు ఒక అడుగు వేయాలి, అడుగు వేస్తే ఏంటి ప్రయోజనము అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి వర్యులు, మన మంత్రివర్యులు ప్రతిసాట ఏర్పాటు చేశారు. ప్రతిసాట కూడా చాలా ఘనంగా, జయప్రదంగా జరుపుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా మరి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఇన్వైట్ చేశాము. ఎమ్మెల్యే గారు ప్రతి గురు పౌర్ణమికి మంత్రాలయం వెళ్తారు. మరి దేవుడి కార్యక్రమం కాబట్టి మరి తప్పదు కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన సార్ మంత్రాలయం వెళ్ళారు. అట్లానే ఎంపీ గారి ప్రోగ్రాము అది గవర్నమెంట్ ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. సార్కి 10:30కి కనిగిరిలో ప్రోగ్రాం ఉంది ఈ టయానికి, కాబట్టి సార్ అక్కడికి పోవాల్సి వచ్చారు. మనకి ముఖ్య అతిథులు, గౌరవ పెద్దలు, మీ అందరికీ సుపరిచితులు, మరి రమణారావు హాస్పిటల్ అంటే మన జిల్లాకి ఒక కార్పొరేట్ వ్యవస్థ. అది తక్కువ ఖర్చుతోటి అందరూ మన్ననలు పొందుతూ మన ప్రకాశం జిల్లాలో మంచి గుర్తింపు పొందిన డాక్టర్గా సీతారామయ్య గారు, మరి వాళ్ళ సేవలను గుర్తించి ఈ ప్రభుత్వము, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన సీతారామయ్య గారికి పీడీసీ చైర్మన్గా ఇవ్వడం మనందరికీ గర్వకారణం. మీరందరూ కూడా ఒకసారి కర్తవ్య దృఢంతో సార్కి అభినందనలు తెలియజేయాలని మీకు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.